నుంచి తనతో పాటు తన పార్టీని ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కబ్జాలు చేస్తేనే మనం బాగుపడతాము, అక్రమాలే మనకు అచ్చుంటాయి అనే విధంగా రాజుపేట ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గతంలో జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా 100,000 ఎకరాలు ఆక్రమించాడు. ఆక్రమణ భూములు ఈరోజు అధికారులు బాధ్యత తీసుకొని ప్రభుత్వం తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉంటే జీర్ణించుకోలేకపోతున్నాడు. నీకైతే ఓపెన్గా ప్రజలు ఒకటే చెప్పదలుచుకున్నారు, అమర్నాథ్ గారు నువ్వు ఎమ్మెల్యే అన్నటువంటి గౌరవంతో మాట్లాడుతున్నావు తప్పితే వ్యక్తిత్వంగా నీ మీద ఎవరు విమర్శన చేయలేదు. నువ్వు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలి. తప్పు చేసిన తప్పులు దండించాల్సిన తప్పితే ఇది మంచిదే నువ్వు వెనకేసుకొస్తున్నావు. అధికారులను నిందిస్తే ఒప్పుకోరు, నీకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పిన అధికారులు తీసుకుంటారు. నువ్వు చేసిన దొంగతనాలని నీ ఇంటి దాకా వస్తామని నువ్వు భయపడి కింద కార్యకర్తలు రచ్చుకోవడం మంచిది కాదు. పూర్తి స్థాయిలో గతంలో చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. 100 ఎకరాలు ఆక్యుపై చేసి భూ కబ్జాలు చేసి పూర్తిగా మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఈ విధంగా నువ్వు ఎస్టేట్ 100 ఎకరాలు కట్టుకొని 1000 ఎకరాలు ఆక్యుపై చేసినప్పుడు మేము వచ్చి 2023 మీ ప్రభుత్వంలో అడిగితే ఏం చెప్పాను, ఇవన్నీ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడతామని చెప్పారు. తిరిగి 2-3 నెలల కల్లా ఆన్లైన్ చేసుకొని గత గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. ఈరోజు మీ ఆస్తులు ఆడపోతాయని భయపడి రాజంపేటలో మీరు గతంలో చేసిన దుర్మార్గాలు అక్రమాలను ఆపుకోవడానికి అధికారులను భయపెట్టావా, కలెక్టర్ని విమర్శిస్తావా? నీదే స్థాయి కాదు. నువ్వు కేవలం కబ్జాలు చేసుకునే ఒక నీచనమైనటువంటి గుణం కలిగిన వాడివి. నీ కింద ఉన్నటువంటి అనుచరులు కూడా అదేవిధంగా పాల్పడ్డారు. వారు చేసింది నువ్వు చేసిన తప్పుని హెచ్చరిస్తే మళ్ళీ కేసులు పెట్టావు. అధికారులు కూడా భయపెట్టే స్థాయికి వచ్చినావు. పూర్తిగా అభివృద్ధిని మడుగును పెట్టి ఎక్కడ కూడా తనను మట్టేసి పాపాన్ని పోలా. అభివృద్ధి జరుగుతుంటే ఓర్చుకోలేక ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? చంద్రబాబు నాయుడు గారు నిరంకుశం పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నాడు. అలాంటి నాయకుడి మీద విమర్శించడం మంచిది కాదు. ఈ ప్రభుత్వ నిర్ణయాలు మంచిగా మాట్లాడతావా? అంటే మీలాగా అక్రమాలు చేస్తే మంచి ప్రభుత్వము, ఇప్పుడులాగా అభివృద్ధి చేస్తే చెడ్డ ప్రభుత్వమా? రాజంపేట ఇప్పటికే 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు పూర్తిగా వచ్చాయి. గత గవర్నమెంట్లో ఎక్కడా డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దగ్గరలో నీకు నోటీసు వచ్చి 6 సార్లు నీకు, మీ ఆవిడికి, మీ తమ్ముడికి, మీ తమ్ముడు వారికి వాళ్ళకి ఏమాత్రం స్పందించలా. నీకు నిజంగా దుర్మార్గులు చేయకుండా అక్రమాలు చేయకంటే రా ప్రత్యక్షం కూర్చొని మాట్లాడదాం. ఎందుకు మీరు కోర్టుకు అటెండ్ కావట్లేదు? జేసీ కోర్టుకి మీరు చేసిన తప్పించుకోవడం భయపడి రావట్లే. దగ్గరలో వీళ్ళు కాదు, నువ్వు చేసినటువంటి దొంగతనాలు, నువ్వు చేసినటువంటి అక్రమాలు బయటపడతాయి. కాబట్టి దయచేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. అన్నమయ్య డ్యామ్ పూర్తిగా నీ వల్ల నాశనం అయింది. మీ ప్రాంతం కాలనీలోకి వస్తే అసలు కాలనీలాగా లేవు. మీ నాన్న పేరు, మీ చిన్నాన్నగారి పేరు, మీ సోదరుల పేరుతో 20 కాలనీలు ఇంచుమించు, ఎక్కడ జనాలు లేరు. వాళ్ళ పేరుతో దుర్మార్గంగా సబ్సిడీలు తీసుకొని మీరు జనాలకు మోసం చేస్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా వస్తాయి. ఏ కాలనీలోకి వచ్చినా రోడ్లు లేవు, బిల్డింగ్లు బాగాలేవు, జనాలు లేరు. కనీసం ఎస్సీలు ఎస్టీల పేరుతో పూర్తిగా వాళ్ళ పేరుతో ఉన్న భూములన్నీ మీ పేరుతో 50-100 ఎకరాలు కబ్జా చేసుకొని అనుభవిస్తారు. మీరు వ్యాపారం పెట్టారు. ఆ పక్కంతా కూడా మీరు ఆ ఎస్సీల గురించి మాట్లాడేది, బడుగు బలహీన గురించి మాట్లాడేది. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా మేము వాటిని గౌరవిస్తాం, మాలో ఒకరిని చూసుకుంటాం. వాళ్ళు విమర్శించే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ ఆ నిర్ణయాలు తీసుకోదు. ఆ విధమైన దుర్మార్గం చేస్తున్నటువంటి ప్రత్యక్షంగా మీ ఊరికి వచ్చి కాలనీలోకి ఒక కాలనీలో ఉన్న పొదంప నీ ఎస్టేట్ లోపల ఒక కాలనీలో కబ్జా చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్గా వాడుకుంటున్నావు. నువ్వు బడుగు బలహీన వర్గాలకు ఈ పార్టీ ద్రోహం చేస్తామని మాట్లాడితే సహించం, నీకు తగిన గుణపాఠం చెప్తాం. దగ్గరలో నువ్వు చేసేటువంటి కబ్జాలన్నీ బయటపడుతున్నాయి. ఆ భయంతో నువ్వు ఏం చేయాలి అర్థం కాక తలకా కొట్టుకుంటున్నావు. ఇది గుర్తుపెట్టుకొని అధికారులు నిందిస్తే ఒప్పుకోం. నీకు అనుకూలంగా ఉన్నటువంటి కోదండరామరెడ్డి, గిరీష్ లాంటి వాళ్ళు పేర్లు చెప్పావు నిన్న. అలాంటి వాళ్ళు నీకు అనుకూలంగా ప్రభుత్వం నీ పేరుతో రాపిస్తే వాళ్ళు మంచోళ్ళు, నిజాయితీగా పనిచేసే ఐఏఎస్లు ఐపీఎస్లు నిందిస్తావా? జాగ్రత్త. ఈ ప్రాంతంలో కూడా ఈ విధంగా అయితే జనాన్ని తిరగనివ్వరు అని మేము మరొకసారి గుర్తు చేస్తూ, మంచి ప్రభుత్వం, మంచి జరుగుతుంది, మంచి పాలనని మీరు గౌరవించండి. అంతేగాని మంచిని విమర్శిస్తే మాత్రం జనాలు ఒప్పుకోరు. తగిన గుణపాఠం దగ్గరలో నీకు ఉంటుంది. నువ్వు చేసిన తప్పులు బయటపడతారని హెచ్చరిస్తూ తెలియజేస్తుంది.